అంటే వాడు ఒక్కడు ఫోన్ మాట్లాడుతున్నాడు. ఎవరితోనో ఒకసారి కామెంట్స్ లో మీరే అడగండి. దే ఆర్ ద కపుల్స్, దే ఆర్ ద సింగిల్స్. కాలేజీలో వచ్చిన చేంజ్ స్ప్రే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎ న్యూ వ్లాగ్. ఇదేంటి అర్ధాంతరంగా నేను కాల్లో స్టార్ట్ చేస్తున్నాను చూస్తున్నారా? ఎందుకంటే మనం పొద్దున చాలా ల్యాక్ చేసినాం. పొద్దున చేయడానికి ఏం టైం లేకుండే, సో డైరెక్ట్ ఇంకా కాల్లోనే స్టార్ట్ చేసేసినాం. ఇప్పుడు ఎటు వెళ్తున్నాడు అనుకుంటున్నారా? యాక్చువల్లీ మొన్ననే గోవా వచ్చిన కదా, ఆ వ్లాగ్ ఇంకా రాలేదు. కానీ నాకు తెలిసి ఈ వీడియో వచ్చే టైంకి అది వచ్చే ఉంటుంది ఆల్రెడీ. బట్ స్టిల్ ఇప్పుడైతే మేము ప్రస్తుతానికి మారేడుమల్లి వెళ్తున్నాం. అండ్ ఇన్ కేస్ మీకు తెలియకపోతే మారేడుమల్లి రాజమండ్రి దగ్గర ఒక లొకేషన్, అది చిన్న ఊరు లాంటిది కానీ మంచి ట్రాపికల్ లొకేషన్. ఇట్లా వాటర్ ఫాల్స్, మంచి అడవులు. ఇట్లా మనకి ఎట్లయినా వేరే పని పాట ఏం లేదు ఇప్పుడు 4th ఇయర్ కాబట్టి. అంటే ఉన్నాయి కానీ ఇంకా ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అటు ఆంధ్ర సైడ్ వెళ్తున్నాం. అది వ్లాగ్ కాంటెక్స్ట్. అసలైతే అందరం కార్లో అనుకున్నాం కానీ మా అఖిలేంద్ర లాంటి వాడు, అహ్మద్ లాంటి వాళ్ళు ఉన్నారు బండ్ల మీదనే వస్తామని పట్టుదలతోనే. వాళ్ళు మాత్రమే బండ్ల మీద వెళ్తున్నారు. వాళ్ళ కంపెనీ ఇంకో 3 ఉన్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతం కనిపించట్లేదు. నాకు మీకు చూపెడదామంటే డ్రైవింగ్ సీట్లో సిద్ధార్థ్, రావణ్ సిద్ధార్థ్. స్వాగ్ చెప్పరా హాయ్ అని. హాయ్ ఫ్రెండ్స్, ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. వెనకాల సాత్విక్, ఇటు రామ్, మేము 4 అవుతున్నాము. వెళ్ళే దారి పొంట స్వాప్ చేసుకోవాలి బండ్లు అన్నది ప్లాన్. సో నేను బండికి షిఫ్ట్ అయినప్పుడు మీకు బండ్ల మీద క్లిప్స్ కొన్ని పెడతా నేను. అంటే మంచిగా ఇప్పుడైతే మేము ఇంకా సిటీలోనే ఉన్నాం. హైవే వచ్చినప్పుడు ఆ ఫారెస్ట్ మధ్యలో వెళ్తుంటే అలా అదంతా బాగుంటుంది చూడడానికి. నేను ఆ క్లిప్స్ పెడతా కొన్ని. అండ్ మాత్రం ఇన్స్టా 360 కూడా ఉంది. దీన్ని వాడడం నాకు పెద్దగా తెలియదు, కానీ వాడేది ఏమైనా ఉంటే క్లిప్స్ నేను మీకు పెడతాను వీడియోలో. సో అంటే స్టెప్కి ఉంటుంది. ఏటునగరం దాటుకుంటూ పోతా అంటే మినిమం ఫోటోషూట్ ఉంటుంది కదా, మ్యాండేటరీ. ఇక ఇట్లా వీడియో ఫుటేజ్ చెప్పురా, ఏం కాదు. వాళ్ళు ప్రస్తుతానికి ఒక షూట్ ప్లాన్ చేస్తున్నారు, వీడియో రీల్లో పెట్టడానికి. అదే డిస్కషన్ అవుతుంది ఇన్స్టా 360తోని. ఏటునగరం వస్తే అన్నీ కామన్ ఇది ఉంటాయి. I've never been exposed like this before. I'm good at shutting you out. I've always had a way of keeping closed, beating, hiding. I've been calling out your name from the darkness, thinking it's too late. If you're ఇక్కడనే ఎస్ లాస్ట్ టైం గుర్తుకుంది. ఏటునగరం బ్లాగ్లో మీరు చూసినట్టయితే ఇక్కడికే వచ్చినాము. ఇప్పుడు కూడా ఇక్కడికే వచ్చినాం. అప్పుడు కొన్ని పరిస్థితులు అనుకూలించలేదు, అందుకే నేను ప్రాపర్ బ్లాగ్ అయితే వేయలే. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. మేము ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. నేనైతే షేక్ దాకా వచ్చిన బట్ మా వాళ్ళు ఇంకా నేను టిఫిన్ చేయలే, అందుకోసమే పోయి ఇప్పుడు టిఫిన్ చేయాలి. అందరం మేము ఇక్కడ పోతుంటే వాడు ఒక్కడు ఫోన్ మాట్లాడుతున్నాడు. ఎవరితోనో ఒకసారి కామెంట్స్లో మీరే అడగండి. చూడండి, సో ఇక్కడ ఇట్లా కూర్చున్నాము. వాడు ఇన్స్టా వీడియో డిస్కషన్ అవుతుంది, రేపు ఎల్లుండి ప్లాన్ ఏంటిది అని చెప్పేసి. నేను జస్ట్ కాఫీ చెప్తున్నా ఇప్పటికైతే. వీళ్ళు టిఫిన్ చెప్పుకున్నారు, ఇంకా డైరెక్ట్ లంచే. మనం టిఫిన్ నేను పొద్దున షేక్ తాగేసిన, అందుకోసమే.
సో బండ్ల మీదకి షిఫ్ట్ అవుతున్నాను నేను. అఖిల్ కార్లోకి ఎక్కుతాడు. ఇప్పుడు అదే వీడు హెల్మెట్ మీద ఏదో పెట్టి క్లిప్స్ కోసం ఏదో సెట్టింగ్ అవుతుంది. మా నెక్స్ట్ స్టాప్ మళ్ళీ భద్రాచలము. భద్రాచలం డైరెక్ట్ లంచ్ చేస్తాం. భద్రాచలం లాగిన తర్వాత మళ్ళీ అఖిల్ స్విచ్ అవుతాడు బండ్ల మీదకి. ఏపించినారా పీపీ మొత్తం ఎక్కువ ఇదే Too much on your plate, I'll keep hiding. Calling out your name. Calling out your name. Calling out your name. Calling out your name. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సిద్ధార్థ గారు వీడు పక్కకు చూసుకుంటే మా తిన్నపోదు. సారీ హ్యాండ్ వస్తుంది. అట్లా కాదు, ఇట్లా పట్టుకుంటే రాదు హ్యాండ్. నువ్వు రైట్ కాబట్టి ఇట్లా పట్టుకుంటే ఇట్లా పెట్టి ఇట్లా తిప్పు అంతే రైట్. నేర్చుకోవాలి లడాఖ్లో. ఈరోజు ముక్కు బ్లాక్ అయింది కొంచెం. గోవా బ్లాగ్ చేసిన గైస్ వీఆర్ హోపింగ్ అది thumbnail. అఖిలేంద్ర ఏది అనుకుంటారు. బస్సు అంటే మన చీకటి అవుతుంది. చేసినాం మరి కాదు నైట్ క్యాంప్ అరీసాట క్యాంప్ అంట మజా వస్తాయి. స్పీకర్లు గీకర్లు అఖిలేంద్ర ఫుల్ డాన్స్ చెప్తాడు. అరే మరి బుక్ చేయరా, ఇప్పుడే చేసి మంచి చెప్పేసి నీకే పంపిన. అఖిల్ వీడియో కోసం ఒక గుడ్ నోట్లు వేసుకోరా, బాగుంటుంది చూడ్డానికి. వాడిని రిపోర్ట్ కొట్టించాడు అందరితో. ఫస్ట్ నీకే అంటే వెళ్ళగాని కాదు. ఫోటోషూట్ నెంబర్ 2. They are the couples, we are the singles. చూడండి guys, సింగిల్స్ కాబట్టి మనకి ఇంత స్కోప్ ఉండదు దేనికైనా. సో మేము వచ్చేసినాం. లొకేషన్ పేరు ఎగ్జాక్ట్ చెప్పండి. చెప్పరా రై అఖిల్. సొల్లూరు లేక్ వ్యూ పాయింట్. సో గాయ్స్ ఫైనల్లీ మేము ఒక అనుకున్న లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ప్రస్తుతానికి నేను మీకు చూపెడతా. ఇగో ఇదే లొకేషన్. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మా ఇక్కడ రావడానికి దగ్గర 7-8 hours ఏమో పట్టింది. మధ్యలో అన్ని స్టాప్స్ అవన్నీ చేసుకుంటా. సో ఫైనల్లీ వీఆర్ ఎట్ ద లొకేషన్ వ్యూ పాయింట్. అక్కడ పోయి కింద దిగుదాం రా, అక్కడ పోయి కింద దిగుదాం. అదే కిందికి దిగు.
మనం పోయినా కింది అదే జోక్ ప్లీజ్ టెల్ మీ జోక్ నవ్వొస్తలేదు నాకు అప్పటికెళ్ళి గ్రూప్ ఫోటో గాయ్స్, గ్రూప్ ఫోటోస్ జల్దీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. సూపర్ ఉంది లొకేషన్ కూడా. చీకటి అయింది కొంచెం, కానీ చీకట్లో ఎప్పుడు వస్తే మస్తు ఉంటుంది. రేపు చూపెడతాం మీకు వీలైతే. వీడు మళ్ళీ అంటే అరే వద్దురా వద్దురా అంటాడు. ఊదురా వచ్చి రేపు వెళ్ళిపోతా అంతే. సారీ మా, అట్లా కాదు మా. అరే కాదురా, మా కాలేజీలతో వచ్చిన. పుష్ డౌన్ దట్ బటన్, P button. Down. Now you can go back just, give a little bit of acceleration. Little bit. Premato. Okay. That's. సో అందరికీ గుడ్ మార్నింగ్. నేను బ్లాగ్ అసలే చాలా లేట్గా స్టార్ట్ చేస్తున్నా. నాకు తెలిసి టైం ఇప్పుడు దగ్గర 11 అవుతుంది. ఎందుకు లేట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫోన్లో ఛార్జింగ్ లేకుండే. నిన్న రాత్రి మేము క్యాంప్ వేసినాము. మీరు నా ఇన్స్టా స్టోరీ చూసినట్టయితే మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఛార్జింగ్ లేకుండే, ఇంకా అదే వైబ్లో సో అలాగే గడాపేసినాం. సో ఇంకా నేను పొద్దున టిఫిన్ చేసిన బయటికి వెళ్ళి, కానీ ఇంకా చూపెట్టలే. అదే డైరెక్ట్ ఇంకా మొత్తం ఫ్రెష్ అప్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆయన. సో ఈరోజు Day 2 అండ్ ఇది మా రూమ్స్. అంటే మేమందరం స్టూడెంట్సే కదా, సో రూమ్ కొంచెం చిందరవందలు ఉండొచ్చు, ఏం పట్టించుకోకండి దానికి. అయితే మేము దగ్గర 300 కిలోమీటర్స్ బండ్ల మీద వచ్చినాం కదా. సో చైన్ అంతా, చైన్ దాన్ని ఉంటుంది కదా, అదంతా కంప్లీట్ డ్రై అయిపోతుంది. అందుకోసం చైన్ స్ప్రే తెచ్చి చైన్కి ఆయిల్ కొడుతున్నాం. ఆయిల్ స్ప్రే మా బండ్లు వచ్చిన బండ్లు ఒకటి నుంచి నేను డ్యూక్ మీద వచ్చిన. సో వీళ్ళు ఆయిల్ కొడుతున్నారు. మనం కాస్త ఇప్పుడు వెళ్ళి లాక్ తీసేయాలా. చూడండి ఎలా కొడతారో. అరే అయిపోయిందని చూపి అక్కడ ఎడ్జ్ అవుతుంది కదా. ఏమైపోయిందని? చైన్ స్ప్రే అయిపోయింది. చైన్ స్ప్రే ఎందుకు? అది కట్ చేయవా ప్లీజ్? చైన్ స్ప్రే ఎందుకు అయిపోయిందిరా? కొట్టమన్నాడు, గది కూడా కొట్టుకొని రావు. చైన్ స్ప్రే దేవు. నేను పొద్దున అసలు అయితే అట్లగడ ఇంట్లో నుంచి కొడదాం అనుకున్నా, కానీ అది అవ్వలేదు. అయిపోయిందా? అయిపోయింది. కొత్త తెలుసా సీల్ ఇప్పుడే తీసిన. మనం వెయ్యేది రైట్, గుడిసే రైట్ లెఫ్ట్. మనం వెయ్యేది ఇప్పుడు రైట్ అని మళ్ళీ వరంగల్ సైడే పోతాను. మనం 80 కిలోమీటర్స్ వెనక్కి పోతాను. మరి బండ్లో కారులో ఇన్నే పెట్టచ్చు. అందుకే నేను ఏమంటానా, వరంగల్ పోయే ద్వారాలోనే పోదామా అటు అంటున్నా. బండి వెంటనే మళ్ళీ సాయంత్రం తీసుకొని వెళ్ళిపోదాం. సిలేరు తర్వాత వస్తుంది. ఇదే 64 ఉంది కదరా. సిలేరు చూడు, సిలేరు దూరం అవుతుంది. అరే 116 ఉందిరా. సిలేరు రివర్ రా, సిలేరు విలేజ్ 116 కిలోమీటర్స్ ఉందిరా. 116 అయితే రైట్. ఇక్కడ దొరుకుతుండే గ్రేట్ ఆకారం చూడు. గుడిసెకి తీయాలి దాన్ని. అట్లా ఉంటాయి మనకు పొల్లూరు వాటర్ ఫాల్స్. 60 కిలోమీటర్స్ 3 గంటలు. పుష్ప బ్రిడ్జ్ జాగో ఇది కూడా వస్తుంది. జోక్ కాదు, ఇది చూసుకుందామా? ఏది? పొల్లూరు పుష్ప బ్రిడ్జ్ చూసుకుందాం. రేపు రివర్స్ లో సిల్లేరు చూసుకుందాం. రేపటి చూసుకుందాం. ప్రస్తుతం మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? పొల్లూరు వాటర్ ఫాల్స్. దాంట్లో పెట్టరా పొల్లూరు. ఇప్పటికైతే 67 కిలోమీటర్స్.
63 పెడతాను 60 సారీ. అరే అది విద్యలో జలపాతం రా, అంటే విద్యలో వాటర్ ఫాల్స్ అని అర్థం. తెలుగు పండిట్కి తెలుగు వెళ్ళిపోతాను. అరే మ్యాప్స్ డౌన్లోడ్ లో కాలే కదా, ఇది నేను ఇన్స్టా స్టోరీ పెట్టుకోవాలి నేను, అందుకే సినిమాటిక్ మోడ్ లో రావాలి నేను. సీట్ అని చేయొత్తాను. ఇది వెనుక పోయేది. ఓకే దొరికింది. ఓకేనా? ఓకే ఓకే. ఒకవేళ యాక్సిడెంట్ అయితేనే లేపు. హాయ్ యాష్, ఇప్పుడే మేము ఇక్కడ మారేడుమల్లి కిందికి దిగుతున్నాం. చాలా డేంజర్ ఉంది ఇది. లడాక్ లో కూడా నాకు ఇంత చెవులు పట్టేసినట్టు అనిపించలే. ఇక్కడ బికాస్ ఆఫ్ ఆల్టిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అండ్ ఆల్టిట్యూడ్ మాకు చెవులు మొత్తం బ్లాక్ అయిపోయినాయి. నా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి లిటరల్ చెప్తున్నా. ఇక్కడ రోడ్స్ ఆర్ వెరీ రిస్కీ. ఇక్కడ సాత్విక్ లండన్ అయితే అసలే సర్వైవ్ చేయలేరు. ఇక్కడ ఎప్పుడైనా ఇక్కడ అహ్మద్ చాలా సఫర్ అవుతున్నాడు, అందుకే చూపిరామని యాక్చువల్గా అహ్మద్ ఒక 5 minutes ఫెయింట్ అయిపోయాడు ఈ వెదర్ కండిషన్ బట్టి. మీకు అది చూపించలేదు, ఎందుకంటే అప్పుడు వాడు చాలా సివియర్ కండిషన్ ఉన్నాడు కాబట్టి. అలాంటప్పుడు వీడియోగ్రఫీ చేయడం అనేది అఫెన్స్, అందుకే చేయలేదు. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే బాయ్. అదనమాట ముచ్చట. ఘాట్ రోడ్లు చాలా భయంకరంగా ఉన్నాయి ఇక్కడ. వీళ్ళిద్దరు డిచ్ అయిపోయింది రోడ్లు. ఫ్యూచర్ నాకు కనబడతా ఉంటుంది. అందుకే భయం అటు సైడ్ కూర్చోబెట్టినట్లు దిగి వామిటింగ్ చేసుకునే ఈజీ ఉండాలని. నాకు ఇంకా ఇప్పటికైతే ఏం తిప్పినట్టు అయితే లేదు. ముందు అయితే అప్డేట్ ఇస్తాను మీకు. 2 పూరీలు నీకు కూడా అవుతుంది. నేను అదే 2 పూరీలు తిన్నా, 2 వడలు తిన్నారా నేను. అలా నడుస్తుంది. చెప్పరా టిప్ చెప్పరా. ఆయిల్ ఫుడ్ తినద్దు, ఘాట్ రోడ్స్ లో మీరు ఆయిల్ ఫుడ్ తినదు. ఎక్స్పీరియన్స్ తో అశ్విన్ మాట్లాడుతున్నాడు. ఏం కాదు, 4 పూరీలు తిన్నా. ఆట ఎంత ఉందిరా అయ్యా. 47 kilometers. అమ్మా తోడు ఒకటే రోజు అశ్విన్ ఫోన్ విండోలకి ఇలా బయటికి పడిపోతే చాలు, వెళ్ళిపోతాం. ఇంకో గంటలు వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, మీరు పుష్ప సినిమా చూసినట్టయితే ఇంటర్వెల్ ఫైట్ అనేది అక్కడ వాడు చచ్చిపోతాడు, ఇట్లా మొత్తం ఉరుకుతారు, అంత ఆగం ఉంటది. స్లో ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఇట్లా కనబడుతుంది. అక్కడ ఒక రివర్ వచ్చింది సేమ్, అక్కడ మంచిగా ఒకటి చేరేసుకొని మంచిగా కూర్చొని ఫిషింగ్ చేస్తాడు. వాంది లైఫ్ అంటే. నేను చెప్తాను నీ యూట్యూబ్ అంతా వేస్ట్. నీ సబ్స్క్రైబర్స్ కి కూడా చెప్తాను, ఒక మెసేజ్ ఇస్తారా చెప్పు. ఓకే కాలేజీలకు ఇవన్నీ వేస్ట్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎట్లున్నాయంటే, అరే ఇంకోటి ఉందా బబుల్? ఇప్పుడు నా బ్యాగ్ లో ఉంటాయి చూడు, నా బ్యాగ్ లో బబుల్ రెడ్ కలర్ బ్లాగ్. అయితే లైఫ్ అంటే ఇట్లా ఉండాలి. ఈ కాలేజీలు జాబులు ఇవన్నీ టెంపరీ హ్యాపీనెస్ మాత్రం. ఇట్లా మీరు అవన్నీ ఎప్పుడు చేయాలంటే మంచిగా పైసలు సంపాదించి ఇక్కడికి వచ్చి మీరు రిటైర్మెంట్ ఇక్కడ తీసుకోవాలంటే ఆ పనులు చేసుకోండి. కానీ రిటైర్మెంట్ మాత్రం ఇక్కడనే తీసుకోండి. ఇప్పుడు లియో సినిమాలో వాడు విజయ్ తలపతి మంచిగా పోయి కాశ్మీర్లో ఉంటాడు కదా, ఇది కూడా వాడు మెసేజ్ ఇస్తా అంటే ఇస్తాయి ఇవన్నీ ఇస్తాడు. అంకుల్ కూడా బాగా తిప్పుతుంది వాడికి కడుపు, అయింది వాడికి తిప్పుతుంది కడుపు, తల తిప్పుతుంది. అదే ఏదో ఒకటి. పుష్ప షూటింగ్ లొకేషన్ ఇదే. ఇప్పుడు ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి ఇట్లా ఎక్కువ అనిపిస్తుంది, కానీ